హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మండపేకలోని తీర్థం అలాగే సిరిబండి ఉత్సవం అనమాట. ఇది చాలా 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 బాగా చేస్తారు. అలాగే ఇక్కడ పానకాలు కూడా చాలా బాగా చేస్తారు. భక్తులకి ఎంత కావాలంటే అంత పోస్తారనమాట. అలాగే వాళ్ళ బాటిల్స్ తెచ్చుకున్నా కూడా బాటిల్స్ అంతా నింపేసి మరీ ఇస్తారనమాట. అలాగే ఇక్కడ నిన్న చేసిన గరగలు ఉత్సవాలు ఇక్కడ గుళ్ళోనే వదిలేసి వెళ్ళారనమాట. ఆ తల్లి చూడండి చాలా ముద్దుగా ఎంత బాగా అలంకరించారో, చాలా బాగుంది. ఇంకా ఈరోజు తీర్థం కదా, బయట కొట్లు అయితే ఎక్కువగా పెట్టారు ఈసారి. చాలా ఎక్కువగా ఉన్నాయి, వెరైటీలు కూడా చాలా బాగా వచ్చినాయి ఈసారి. సో ఇలా బారున పెట్టారనమాట. ఇదిగోండి, సిరిబండి ఉత్సవం అంటే ఇదే అనమాట. ఒక బండి మీద కర్రలాగా కట్టి దానికి ఏపతోరణాలు అది కట్టి అటు ఇటు తాడు కిందకి ఏలాడదీసి ఆ తాడు పట్టుకొని చుట్టూరు తిరుగుతారనమాట. ఇంకా పోతురాజు అలాగే ఇంకా గరగలు ఇంకా వాటి చుట్టూ తిరుగుతుంది అనమాట. బండి చుట్టూ తిరగాలన్నమాట. ఇంతేనండి. అలాగా ఇంకా ధూపం వేసుకుంటూ అలాగ తిరుగుతూ గుడి దగ్గరికి చేరుతుందనమాట. సో ఇదేనండి, ఇలాగ చేస్తారనమాట. ఇలా చేయటం వల్ల సిరి సంపదలు అది కలుగుతాయి అనేసి ఈ ఊరి ప్రజల నమ్మకం అనమాట. సో ఇలానే అన్ని ఊర్లోనూ ఒక్కొక్క రకంగా అనేది చేస్తారనమాట. సో మనకి జాతరలు అనేవి ఎక్కువగా ఈ నెలల్లోనే ఉంటాయి కాబట్టి ఎక్కడ చూసినా ఏ ఊర్లో చూసినా జాతరలే ఉంటాయి అన్నమాట ఈ నెలల్లో. సిరిబండి ఉత్సవాలు అంటే శాంతి సౌభాగ్యం కలగాలని, అలాగే పంటల్ని బాగా పండాలని కోరుకుంటూ ఈ ఉత్సవాలను అనేది జరిపిస్తారన్నమాట. ఈ ఉత్సవాలు అనేది 3 రోజులు జరుగుతాయి అన్నమాట. 3 రోజులు కూడా రకరకాలుగా జరుగుతాయి. ఫస్ట్ రోజేమో గరగలతో జరుగుతుంది. అలాగే రెండో రోజేమో తీర్థము అలాగే సిరిబండి ఉత్సవాలతో జరుగుతుందన్నమాట సాయంత్రం. ఆ తర్వాత మరునాడైతే ఇంకా నైవేద్యాలు అవి పెట్టి ఇంకా తలుపు మూసేస్తారు. మళ్ళీ 5వ తారీఖుని తెరుస్తారనమాట. ఇంతేనండి, ఈ 3 రోజుల పాటు చాలా కలకల్లాడిపోతుంది ఈ మండపేక అంతా కూడా. అంతే. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.